హే కంటెంట్ క్రియేటర్స్, మీరు యూట్యూబర్ అయితే మీకు పక్కాగా తెలిసే ఉంటుంది. దునియాలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క వెబ్సైట్ ఏఐ మీదనే వర్క్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. అయితే యూట్యూబ్ కూడా ఎప్పుడూ అనౌన్స్ చేసింది మేము కూడా ఏఐ మీదనే వర్క్ చేస్తున్నామని. బట్ ఇంతవరకు పర్టికులర్గా ఏ అప్డేట్ కూడా రాలేదు. బట్ ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఎలాంటి కంటెంట్ చేయాలని యూట్యూబే చెప్పి, అలాగే ఎలాంటి వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయని యూట్యూబే చెప్పి, అలాగే మీ ఏరియాలో మీ రాష్ట్రంలో ఎలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని యూట్యూబే చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి. అలాంటి కంటెంట్ చేస్తే మన వ్యూస్ ఏ విధంగా పెరుగుతాయని ఒకసారి ఊహించుకోండి. అలాంటి అప్డేట్ యూట్యూబ్ ఒకటి ఇప్పుడు తీసుకొని అయితే వచ్చింది. మొత్తం కూడా ఏఐ మీదనే వర్క్ అవ్వబోతుంది. ఏఐని బేస్ చేసుకొని మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వబోతుంది. ఈ వీడియోలో మనం పర్టికులర్గా దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. చూడండి, ఇంతవరకు మీరు వీడియోక్యూ అలాగే ట్యూబ్ బడ్డీ వాడే ఉంటారు. ఒకవేళ వాడినా లేకుంటే ఇంకా ముందు వాడాలనుకున్నా కూడా మీరు ఇప్పటి నుండి వాడనవసరం అయితే లేదు. మొత్తం ట్యూబ్ బడ్డీ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు యూట్యూబే తన ఓన్ చేతులతోటి, ఓన్ రాతలతోటి మనకు చూపించబోతుంది. అది ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. జస్ట్ మీరు వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి అనలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఓవర్వ్యూ అని కనిపిస్తుంది. దాని పక్కన లెఫ్ట్ సైడ్లో రీసెర్చ్ అని కనిపిస్తుంది టాప్లో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేయని అయితే కనిపిస్తుంది. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేద్దాం. హౌ టు మేక్ ఏ యూట్యూబ్ ఛానల్ అందాం. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మొత్తం సజెషన్ చూపిస్తాయి, ఎలాంటివి మనకు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అని. ఓకే, ఈ టాపిక్ మీద ఏమి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని, హౌ టు మేక్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆన్ ఫోన్ అని, ఈ విధంగా సెర్చ్ చేస్తున్నారు. ఇంకా మనం చూడాలి అనుకుంటే మనకు యారో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పూర్తి వివరాలు అయితే చూపిస్తుంది, ఎలాంటి ఎక్కువ సెర్చెస్ జరుగుతున్నాయని. బట్ ఇది దీనికంటే మనకు మెయిన్ ఏంటి అంటే కంటెంట్ గ్యాప్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయి. కంటెంట్ గ్యాప్స్లలో అసలు యూట్యూబ్లో ఏమని సెర్చ్ చేస్తున్నారు ఎక్కువ శాతం, అలాగే వాళ్ళకు ఏ టాపిక్ అయితే దొరకట్లేదు, అంటే సెర్చ్ చేసినా కూడా ఈ టాపిక్స్ మీద వీడియోస్ అనేది లేవు అని ఇక్కడ మనకు కంటెంట్ గ్యాప్లో చూపిస్తుంది. కంటెంట్ గ్యాప్ అంటే అదే. సెకండ్ ఆప్షన్ టాప్ సెర్చెస్ అని కనిపిస్తుంది. ఈ టాప్ సెర్చెస్లలో నీ వ్యూవర్స్ అలాగే నువ్వు చూసే కంటెంట్ని బేస్ చేసుకొని యూట్యూబ్ నీకు రికమెండ్ చేస్తుంది నీ వ్యూవర్స్ ఎక్కువగా ఏమేమి సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో అని. ఇక్కడ మనం చూసినట్టయితే యారో మీద క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ మనకు క్లియర్గా చూపిస్తుంది హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అని, అలాగే మై యూట్యూబ్ వీడియోస్ వ్యూస్ నాట్ ఇంక్రీజింగ్ తమిళ్ అని. ఈ విధంగా నా వ్యూవర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ టాపిక్ మీద మనం వీడియోస్ చేసినట్లయితే ఎక్కువ శాతం వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే మన వ్యూవర్స్ ఎక్కువగా ఇది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి. అలాగే రీసెంట్ వీడియోస్ అని చూపిస్తుంది. రీసెంట్ వీడియోస్లలో మన వ్యూవర్స్ ఎక్కువగా ఏ వీడియోస్ చూసారు, అలాగే మన కంటెంట్ చేసేవాళ్ళు అంటే మనలాంటి కంటెంట్ చేసే వాళ్ళల్లో టాప్ కంటెంట్ చేసేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ రీసెంట్ వీడియోస్ ఏంటి అని మనం ఇక్కడ చూపిస్తుంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానిలాంటి కంటెంట్ చేయడం, వాళ్ళలాంటి థంబ్నెయిల్ చేయడం, వాళ్ళలాంటివి మనం డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇలాంటివి ఇవ్వడం మొదలుపెట్టినాం అనుకో, ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది గ్రోత్ పట్టుకుంటుంది. ఓకేనా. కంటెంట్ గ్యాప్స్ ఫర్ షార్ట్స్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ కంటెంట్ గ్యాప్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది దొరకకుంటే అది కంటెంట్ గ్యాప్ కింద. ఓకే, ఇవన్నీ కూడా షార్ట్స్ చేసే వాళ్ళ కోసం. ఈ కంటెంట్ గ్యాప్ వచ్చేసరికి పర్టికులర్గా షార్ట్స్ వీడియోస్కి. షార్ట్స్లలో ఈ విధంగా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి వీడియో కనిపించట్లేదు, ఇలాంటి వీడియో చేయడానికి ప్రయత్నించు అని ఇక్కడ మనకు యూట్యూబ్ క్లియర్గా మనకు చెప్తుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ వీడియోస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే నా వ్యూవర్స్ ఎక్కువగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు చూస్తారు కాబట్టి ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కానీ ఏవి వైరల్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదన్నీ కూడా మన వ్యూవర్స్ని బేస్ చేసుకొని క్లియర్గా చూపించడం జరుగుతుంది. టాప్ సెర్చెస్ అండ్ రిలేటెడ్ టు యూట్యూబ్ స్టూడియో అని. అంటే మనం ఇప్పుడు ఏదైతే స్టూడియో గురించి మాట్లాడుకుంటున్నామో వైటీ స్టూడియోలో మనకు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, బెస్ట్ సెట్టింగ్స్ ఫర్ న్యూ యూట్యూబ్ ఛానల్ అని, అలాగే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అని, ఈ విధంగా వైటీ స్టూడియో గురించి నా వ్యూవర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా
ఓకేనా. మీరు ఇవన్నీ చూడాలంటే జస్ట్ యారో మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అలాగే రీసెంట్ వీడియో ఎడిటింగ్ గురించి రీసెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అంటే నా వ్యూవర్స్ వీటిని కూడా చూస్తారు కాబట్టి ఇది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. వీటి తర్వాత మనకు కింద టాప్ సెర్చెస్ అని కనిపిస్తాయి. టాప్ సెర్చెస్లలో మనకు రిలేటెడ్ టు యూట్యూబర్ అని నాకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు వేరే ఏదైనా కూడా కనిపించవచ్చు. ఇక్కడ యూట్యూబర్లో మనం చూసుకున్నట్లయితే యూట్యూబర్స్ ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తున్నారు, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ ఫస్ట్ వీడియో, అలాగే యూట్యూబ్ ఛానల్ రికమెండేషన్ సెట్టింగ్స్, ఇవి అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నా వ్యూవర్స్ కానీ లేకుంటే యూట్యూబర్స్ అందరూ కూడా ఈ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ మనకు క్లియర్గా వీటి మీద వీడియో చేయండి అని మనకు యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అలాగే లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టాప్ సెర్చెస్ రిలేటెడ్ టు క్రియేట్ అని అయితే కనిపిస్తుంది. ఈ క్రియేటర్ అలాగే యూట్యూబర్ అని నాకు మాత్రం ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నేను ఎక్కువగా నా టైటిల్స్లో అలాగే నా డిస్క్రిప్షన్లో క్రియేట్ అని లేకుంటే యూట్యూబర్ అని వాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఈ కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ వేరే కంటెంట్ చేస్తున్నట్లయితే మీకు మీ రిలేటెడ్ కంటెంట్ మాత్రం కనిపిస్తాయి, రిలేటెడ్ కీవర్డ్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నాకు క్లియర్గా చెప్తుంది హౌ టు క్రియేట్ ఏ ఛానల్ ఫర్ బిగినర్స్ అని, ఈ విధంగా అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి క్రియేట్ మీద ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, హౌ టు మీద ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు నీ వ్యూవర్స్, అలాగే యూట్యూబర్ మీద ఈ కంటెంట్ సెర్చ్ చేస్తున్నారు నీ వ్యూవర్స్, వీటిని చెయ్యి అని యూట్యూబ్ మనకు క్లియర్గా మనకు ఏఐ ద్వారా చూపించడం జరుగుతుంది. వీటిని చూసి మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం తొందరగా ఛానల్ గ్రో చేసుకోవచ్చు. అలాగే ఏం కంటెంట్ చేయాలనో అర్థం కాక చాలామంది తలలు పట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ యూట్యూబ్ మనకు కంటెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది. దాని ద్వారా మనం వీడియోస్ చేయడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా యూట్యూబ్ మనకు పూర్తి రిపోర్ట్ ఇస్తుందో, అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలని మనకు చెప్తుందో, అలాగే ఎలాంటి వీడియోస్ని మనం సెర్చ్ చేస్తే కంటెంట్ గ్యాప్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా యూట్యూబే మనకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. వీటిని బేస్ చేసుకొని మనం వీడియోస్ చేసినట్లయితే తొందరగా సక్సెస్ అవుతామని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ కూడా అదే మనకు చెప్తుంది కాబట్టి ఇంత క్లియర్ రిపోర్ట్ అయితే మనకి ఇస్తుంది. ఈ చిన్న వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. అందరికంటే ముందు మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి ఎక్కువ ఇంప్రెషన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసం దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చిందా నచ్చలేదా అని నాకు అర్థమవుతుంది. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్, జై హింద్, వందే మాత్రం, హరే కృష్ణ, రాధే రాధే. లాస్ట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీకు యూట్యూబ్లో కానీ లేకుంటే యాడ్సెన్స్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. పూర్తి సహాయం చేయబడును.